మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు, అన్ని బాధ్యతలు లేని జీవితమే అసలైన సన్యాసం అని 5వ అధ్యాయం మొదట్లో అర్జునుడికి కూడా ఇదే సందేహం వచ్చింది. కృష్ణ, ఒకసారి కర్మలు వదిలేయమంటావు, ఇంకోసారి కర్మయోగం చేయమంటావు. ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనదో నాకు స్పష్టంగా చెప్పు. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. కృష్ణ ఇచ్చే సమాధానం మీ లైఫ్ స్టైల్ మార్చేస్తుంది. సన్యాసం అంటే పారిపోవడం కాదు, ఈ లోకంలోనే ఉంటూ దేనికి లొంగకుండా జీవించడమే అసలైన సన్యాసం. కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నారు, కర్మలను వదిలేయడం కంటే కర్మయోగం, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం చాలా గొప్పది. ఎవరైతే దీన్ని ద్వేషించడో, దేన్ని కోరుకోడో వాడే నిత్య సన్యాసి. చాలా మంది కాషాయ వస్త్రాలు వేసుకుంటే సన్యాసులు అనుకుంటారు, కానీ కృష్ణయ్య దృష్టిలో ఆఫీస్కి వెళ్తూ ఇల్లు గడుపుతూ తన బాధ్యతను ఒక యజ్ఞంలా చేసే ప్రతి ఒక్కరూ సన్యాసులే. మీరు చేస్తున్న పని మిమ్మల్ని బంధించకూడదంటే ఆ పనిని భగవంతుడికి అర్పణగా చేయండి. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంటుంది. పద్మపత్రమివాంబస, తామరాకు నీటిలోనే ఉంటుంది, కానీ నీరు దాన్ని అంటుకోదు. మనం కూడా ఈ సమాజంలోనే ఉండాలి, మనకున్న బంధాల మధ్యే బతకాలి, కానీ తామరాకులో ఉండాలి. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు మన మనసుకి అంటుకోకూడదు. ఎవరైతే అహంకారాన్ని వదిలి నేను చేస్తున్నాను అనే భావన లేకుండా పనిచేస్తారో వారిని పాపం ఎప్పటికీ తాకలేదు. మీరు ఎప్పుడైనా విజయం సాధించినప్పుడు అది మీ ఒక్కరి వల్లే కాలేదు అని గుర్తించడమే అసలైన జ్ఞానం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తివి. ఒక నిజమైన జ్ఞాని అందరినీ సమానంగా చూస్తాడు. ఒక విద్యావంతుడు ఒక జంతువును, ఒక పేదవాడిని అందరిలోనూ ఆ పరమాత్మతోనే దర్శిస్తాడు. మనలోనే ఉండే భేద భావాలే మన అశాంతికి కారణం. ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తిలో కూడా దైవాన్ని చూస్తారో అప్పుడు కోపం, ద్వేషం మాయమైపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. లోపల శాంతి ఉన్నవాడికి బయట ప్రపంచం కూడా ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఇలాంటివి అన్ని వినడానికి, చెప్పడానికి సులువే గాని పాటించడానికి కొంచెం కష్టం అని నాకు తెలుసు, కానీ ఒకసారి చేసి చూడండి. చివరిగా కృష్ణుడు ఒక పీస్ ఫార్ములా ఇచ్చారు మనందరికి. నన్ను యజ్ఞాలకు భక్తగా, సర్వలోకాలకు ప్రభువుగా, సర్వ ప్రాణులకు స్నేహితుడిగా ఎవరైతే గుర్తిస్తారో వారు పరమ శాంతిని పొందుతారు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. ఆ పరమాత్మ మీ వెంటే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మీ అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఉన్నారు. మీ భారమంతా ఆయన మీద వేయండి, భయాన్ని వదిలివేయండి. మీరు పని చేసేటప్పుడు యోగిలా ఉండండి, ఫలితం వచ్చేటప్పుడు సన్యాసిలా ఉండండి. జీవితం అనేది ఒక ప్రవాహం, అందులో మీరు కొట్టుకుపోవాలా లేక తామరాకులా తేలాలా అనేది మీ చేతిలోనే ఉంది. మనకుండే బాధ్యతల్లో నుండి పారిపోవద్దు, బాధ్యతల్లో ఉంటూనే బంధాల నుండి విముక్తి పొందండి. అదే అసలైన స్వేచ్ఛ. అదే కృష్ణయ్య చెప్పిన కర్మ సన్యాస యోగం. ఈ జ్ఞానం మీ జీవితంలో వెలుగు నింపుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరిన్ని గీతా రహస్యాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ, జై హింద్.